హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో। ఈ రోజు వీడియోలో వీకెండ్ స్పెషల్ స్పైసీ తలకాయ కూర చూపించబోతున్నానండి। సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, మరి ఎలాగో చూసేద్దాం। దీనికోసం కేజీ దాకా తలకాయ కూరను తీసుకొని ఉప్పు పసుపు వేసి కడిగేసుకొని కుక్కర్లోకి వేసేసుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా నూనె కూడా వేసుకొని ముక్కలు మునిగేంత వరకు మంచి నీళ్ళని యాడ్ చేసుకొని మూత పెట్టి 5 నుండి 6 విజిల్స్ వచ్చేంత వరకు సగం ఉడికించుకోవాలి। ఈలోపు కర్రీకి కావాల్సిన మసాలా పౌడర్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగాలు, 6 నుంచి 8 మిరియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గసగసాలు వేసి దినుసుల్ని నిదానంగా వేయించి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత చిన్న దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, 1 బిర్యానీ ఆకు, షాయి జీరా వేసి 4 పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు 4, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి ఆనియన్స్ మంచి కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయిన తర్వాత కట్ చేసుకున్న 2 టమోటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి। అవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా వేసేసి 2 టేబుల్ స్పూన్ల కారం వేసి కలిపేసుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి। ఇలా కర్రీ దగ్గరకు అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్లో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని వేసేసి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మరో 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చివరిగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే టేస్టీ మటన్ తలకాయ కూర రెడీ అయిపోతుంది। చాలా టేస్టీగా ఉంటుందండి। ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా మసాలా పౌడర్ని తయారు చేసుకుంటే ఈజీగా కర్రీ చేసేసుకోవచ్చు। మరి మీరు కూడా ట్రై చేసేయండి। వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।